గొంగళి పురుగులో ఉన్న ఖమ్మంను సీతాకోక చిలుకలా చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన అనేక పనులు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సైకిల్పై పలు డివిజన్లో ఆయన పర్యటించారు. వాడవాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట కలెక్టర్, మేయర్, మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. నగర వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్యం, విద్యుత్ స్తంభాలు, రోడ్డుకు అడ్డుగా ఉన్న హ్యాండ్ బర్లు, డివైడర్లు, సెంట్రల్ డివైడర్లతో ఉన్న మొక్కలు, మురుగు కాలువలను ఆయన పరిశీలించారు. ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా పనిచేసినాం. ఈ 4 సంవత్సరాల్లో ఖమ్మం నగరం మౌలిక వస్తువుల్లో గొప్ప మార్పును తీసుకురావడానికి ఈ పర్యటనలు ఉపయోగపడినాయి. ఇప్పుడు వాడవాడ పువ్వాడ అనే కార్యక్రమం ద్వారా కూడా తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు చేరువ తీసుకొచ్చి ఇప్పుడు దాదాపుగా కొత్తగా మేము ఏర్పాటు చేసిన 45,000 నల్లాల ద్వారా, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఖమ్మం నగరంలో మంచినీటి సమస్య పూర్తిగా తీరిపోయింది. కొత్తగా నిర్మాణం చేస్తున్న 17 ట్యాంకుల్లో 15 ట్యాంకులు అద్భుతంగా ఇవాళ ప్రజలకి నీళ్లు అందిస్తూ ఉన్నాయి. అటు సార్స్ కానివ్వండి, లేదా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కానివ్వండి, మిషన్ భగీరథ ద్వారా వచ్చిన నీళ్లతోని ఇవాళ ఖమ్మం నగరంలో పేదవాళ్ళ ఇళ్లలో కూడా కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా అనేక